హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక వ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. మనం వీడియో పోస్ట్ చేసే టైంకి ఉగాది ఫెస్టివల్ హడావిడంతా అయిపోయి ఉంటుంది కాబట్టి బిలేటెడ్గా మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఇది మనకి తెలుగు సంవత్సరం కాబట్టి న్యూ ఇయర్ ఎలా అయితే జరుపుకుంటామో జనవరితో ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఇప్పుడు తెలుగు నెలలు కూడా మనకి ఇక్కడితో స్టార్ట్ అవుతాయి అన్నమాట ఉగాది రోజు నుంచి. అయితే ఈ సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను. లైఫ్లో ముందుకెళ్ళేటప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనతో పాటు నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాకెందుకులేని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరున్నా సరే మనం ముందుకెళ్ళాలన్నా వెనక్కి రావాలన్నా కూడా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఎవరిని ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ అదే వస్తుంది. మరొకసారి మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది అండి. బ్లాగ్లోకి అయితే వెళ్ళబోయే ముందు ఒక్క విషయం అండి, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అడుగుతున్నాను అనమాట. వీడియోకి లైక్ చేయండి. ఇంకా చెయ్యని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. తర్వాత ఇక్కడ పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. పండగ హడావిడంతా మాకు పొద్దున్నే స్టార్ట్ అయిపోయిందనమాట. పిల్లల్ని అయితే రెడీ చేశాను, మా ఆయన కూడా రెడీ అయిపోయి ఉన్నారు. నేనేమో రెడీ అయ్యాను కానీ ఇంకా నేను కిచెన్లో పనులన్నీ ఒక్కొక్కటి చూసుకుంటా ఉన్నాను. ఈ లోపల ఏంటంటే మా ఆయన మామిడాకులు కడతాను, వీడియో తీసుకుంటావా అని చెప్పేసి అడిగారనమాట. సరే వస్తున్నానులే అని చెప్పేసి ఇంకా పని అక్కడ పెట్టేసి మా ఆయన మామిడాకులు కడుతుంటే వీడియో తీస్తున్నా. ఈ లోపల పిల్లలు ఏం చేశారంటే నేనే చెప్పానమాట, వాళ్ళకి తెలియదు చాక్లెట్స్ ఉన్నాయి అన్న విషయం. మా ఆయన మార్కెట్కి వెళ్ళి ఏమైనా కావాలా అని అడిగితే చెప్పా, చాక్లెట్స్ తీసుకురామ్మా ముగ్గురికి 3 అంటే మా ఆయన అంత ఇష్టంగా ఏమి తినరండి చాక్లెట్స్. అందుకని నా కోసమే తెప్పించుకున్నాను అనమాట. తెమ్మంటే తీసుకొని వచ్చారు. ఇంకా నేను ఒక్కదాన్నే తిన్నాను అనుకోండి, మళ్ళీ మా పిల్లలు కూడా నాకు అని చెప్పేసి నా దగ్గర ఉన్న చాక్లెట్ లాక్కొని తినేస్తారు. అందుకని చెప్పేసి నాతో పాటు పిల్లలు కూడా తీసుకొని రా అని చెప్పేసి ఒక 3 చాక్లెట్లు అయితే తెప్పించుకున్నాను. అట్లా పిల్లలకు చెప్పా చాక్లెట్లు ఉన్నాయి చూడండి రా అంటే, అది నేను బ్యాగ్ తీసుకెళ్ళి ఎండలో పెట్టాను కదా, ఆ వేడికి కరిగిపోయినాయండి చాక్లెట్లు. అందుకని తినమాకండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, తర్వాత తిందురు కానీ అని చెప్పేసి చెప్పానమాట. ఇంకా వాళ్ళు చాక్లెట్లు ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్ళారు. ఇదేంటంటే నేను గారెల కోసం అని చెప్పేసి మినపగుళ్ళు నానబెట్టానండి. ఆ మినపగుళ్ళు కడిగేసి గారెపిండి వేయాలి. ఈరోజు నేను ఎక్కువ హడావిడి అయితే ఏమీ చెయ్యట్లేదండి, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఐటమ్స్ అవన్నీ కూడా ఏం లేదు, గారెలు వండుతాను. తర్వాత చికెన్ ఎలాగూ మాకు జనరల్గా కొంతమందికి ఏంటంటే పండగ రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు అని అనుకుంటారు, కానీ ఈ ఉగాదికి మేము ఇంట్లో నాన్ వెజ్ తింటామండి, గారెలు చికెను. ఆ తర్వాత మామిడికాయలు ఎలాగూ మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సీజన్ కాబట్టి దొరుకుతాయి కాబట్టి మామిడికాయ పులిహోర చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎలాగో ఉగాది పచ్చడి ఉంటుంది. ఇంతే స్పెషల్. నేను ఇంకా స్వీట్ ఐటెం కూడా ఈరోజు ఏమీ చేయలేదు. ఆ స్వీట్ని మేము ఉగాది పచ్చడిలోనే తినేస్తాం అనమాట. ఇంకా స్పెషల్గా స్వీట్ అయితే ఏం చేయలేదు, చాలా సింపుల్గా చేసుకున్నామండి పండగ హడావిడి లేకుండా. ఇది వచ్చేసి చికెన్ అనమాట. నేను చెప్పాను కదా చికెన్ కర్రీ చేస్తున్నాను అని చెప్పేసి. కందనకాయలు గుండెకాయలు అంటారు కదా, అవి సపరేట్గా మా ఆయన ఒక 1/2 kg కానీ లేదంటే ఒక 1/4 kg కానీ తీసుకొని వస్తారనమాట. అంటే నార్మల్ చికెన్తో పాటు అవి కూడా వేయమని చెప్తారు. నేనేం చేస్తానంటే చికెన్ కర్రీ వరకు సపరేట్గా చేసేసి కందనకాయలు గుండెకాయల వరకు ఏమంటారు ఫ్రై చేసేస్తాను అనమాట. చాలా ప్లెయిన్గా చేస్తాను, ఎక్కువ మసాలాలు అవన్నీ వేయకుండా. పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట అట్లా చేస్తే, అందుకని వాటి వరకు ఫ్రై చేస్తాను. కానీ ఈరోజు సపరేట్గా ఫ్రై చేసేంత టైం ఉండదేమో, కర్రీలోనే కలిపేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇక్కడ మామిడికాయ తురిమిచ్చారనమాట మా ఆయన, అదే ప్లేట్లో పెట్టుకున్నాను కదా పులిహోర కోసం అని చెప్పేసి. మా ఆయన అయితే కొంచెం ఫాస్ట్గా తురుముతారండి, నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది అనమాట. నేను కూర్చున్నానంటే నాకు ఒక అరగంట గంట పట్టిద్ది. అదే మా ఆయన తురిమారనుకోండి 5 minutesలో ఈజీగా తురిమేస్తారు. అందుకని బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఆ తర్వాత మామిడికాయ కానీ ఇలా ఏమైనా తురవాలి అని అంటే మా ఆయనకి ఇచ్చేస్తాను, ఫాస్ట్గా చేసేస్తారు. నాకు కిచెన్లో హెల్ప్ చేయాలని ఉంటుంది మా ఆయనకి, కానీ పాపం వంటలు అవన్నీ ఏమి రావు. కాకపోతే ఇలాంటి చిన్న హెల్ప్స్ చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. అందులోనూ ఫెస్టివల్ టైంలో కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తారనమాట. కట్టారుగా చిద్వి, ఓ కీ గేట్కా, అరే
జాగ్రత్త చూసి కట్టండి, ఊడిపోకుండా కట్టండి. పైన దర్వాజాలకి మామిడాకులు కట్టేశాం కదా, కింద గేటుకి కడతాము అని చెప్పేసి పిల్లలు వెళ్తున్నారు. ఆల్రెడీ పెద్ద గేటుకి కట్టే ఉంది, నేను ఆ పక్కన చిన్న గేటు చూసుకోలేదనమాట. కట్టే ఉంది కదా మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి నేను పిలుస్తుంటే వాళ్ళేం పలకుండా కిందకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చిన్న గేటుకి కట్టడానికి వెళ్ళారనమాట. వాళ్ళు ముందే చూసుంటారు ఆల్రెడీ గేటుకి కట్టున్నది, ఆ పక్కన గేటుకి కట్టలేదు కదా అని చెప్పేసి పిల్లలిద్దరూ వెళ్ళి కట్టేసి వచ్చారనమాట. వీడియో స్టార్టింగ్లో నేను ఉగాది విషెస్ చెప్పా, అంటే ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ అని చెప్పాను కదా. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. నందననామ సంవత్సరం అని, తర్వాత నాకు గుర్తు రావట్లేదండి పేర్లు. ఈ సంవత్సరం పేరు ఒకటి మాత్రం చెప్తా. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది అంట, శ్రీ విశ్వావసు అంట. నాకు ఈ సంవత్సరం పేర్లు ప్రతి సంవత్సరం విన్న ప్రతిసారి కొత్తగా ఉంటాయండి. బాగుంది పేరు అని అనుకుంటాను కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి అది గుర్తుండదు. పేరు మాత్రం ఈ సంవత్సరం పేరు బాగుంది అని చెప్పి అనుకుంటా, గుర్తు చేసుకున్నా కూడా గుర్తు రాదనమాట. ఇప్పుడు ఇది ఫ్రెష్గా వస్తుంది కాబట్టి, ఈ సంవత్సరమే ఉంది కాబట్టి ఈ పేరు గుర్తుంది ఎలానో. నార్మల్గా ఇంక రేపు వెళ్ళింటికి ఇది మర్చిపోతానండి, నాకు గుర్తుండదు. కొన్ని పేర్లు భలే ఉంటాయి, బాగుంటాయి. తెలుగు సంవత్సరాల పేర్లు చాలా బాగుంటాయి అనమాట. మనకి 60-61 ఉన్నట్టుంది. తప్పైతే మళ్ళీ కామెంట్లో నన్ను తిట్టకండి, నాకు సరిగ్గా గుర్తులేదు. 60-61 ఉండాలి. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అబ్బా, మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే. ఎన్ని సంవత్సరాలు అంటే పేర్లు ఇప్పుడు 60 ఉన్నాయి అనుకోండి, 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అట్లా మనకి ఒక 60-61 పేర్లు ఉన్నాయి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి అబ్బా. అలా మనకి ఈ సంవత్సరం పేరు వచ్చేసరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది అంట. నాకు పేరు కూడా కొంచెం కొత్తగాను కొంచెం బాగుంది అని అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మామిడికాయ పులిహోర చేస్తున్నాను అని చెప్పేసి, దానికోసం తాలింపు పెట్టేశానండి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో తురుము పెట్టుకున్నాం కదా ముందే, ఆ మామిడికాయ తురుము కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని నేను ముందే రైస్ పక్కన పెట్టుకున్నా అండి. ఆ రైస్లో మిక్స్ చేసేసుకోవడమే. అయితే మనం పులిహోర చేయాలన్నా లేదంటే ఉగాది పచ్చడి చేయాలన్నా మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. పచ్చి మామిడికాయ అయితే బాగుంటుంది, కానీ దొరకలేదనుకుంటా. 3 మామిడికాయలు తీసుకొని వచ్చారు, 2 పులిహోర కోసం, 1 పచ్చడి కోసం అండి. కానీ అంత పులుపు లేవు, తీపి వచ్చేసాయి. మామూలుగా మనకు పులిహోర అంటేనే కొంచెం పులుపు ఎక్కువ ఉండాలి, అంటే పులుపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇది వచ్చేసరికి స్వీట్గా ఉందన్నమాట. అదే పండింది కదా మామిడికాయ, అందుకని చెప్పేసి కొంచెం స్వీట్గా ఉంది, ఏమంత టేస్ట్ అనిపించలేదు నాకు పులిహోర. కానీ ప్రాసెస్ అయితే ఇదే, ఇంక ఇలానే చేస్తాము. మనం రైస్లోనే ముందు సాల్ట్ అది కలిపేసి పెట్టుకుంటాము, ఆ తర్వాత తాలింపు వేసేసుకొని దాంట్లోనే మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రైస్లో మిక్స్ చేసేసుకుంటే మామిడికాయ పులిహోర అయితే ఇంకా రెడీ అయిపోయింది. తర్వాత చెప్పాను ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తున్నాను ఏమేమి వండాను అని చెప్పేసి. ముందు నుంచి చెప్తున్నా కూడా మళ్ళీ మీకు చూపిస్తే అదొక తుత్తి. వండేటప్పుడు చూపించిన, వండిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా అంతా చూడడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నా. పులిహోర అయిపోయింది, గారెలు అయిపోయినాయి. ఇది చికెన్ వచ్చేసి నేను అంత గ్రేవీ కాకుండా అలా అని మరి పులుసు కాకుండా కొంచెం మీడియంగా చేశాను అనమాట. ఎందుకంటే గారెల్లో కూడా నంచుకుంటాం కాబట్టి కొంచెం లైట్ గ్రేవీ ఉండేలాగా, లైట్ కాదు గ్రేవీ ఎక్కువ ఉంది, పులుసు తక్కువ ఉంది, అలా చేశాను అనమాట. గారెల్లోకి బాగుంటుంది కదా అలా అయితే అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మనం మెయిన్ ఉగాది పచ్చడి అయితే రెడీ చేయాలి. అన్నీ పక్కన పెట్టేసుకున్నా అండి, ఇప్పుడు మిక్స్ చేసేసుకోవడమే. నేనేదో హడావిడిగా నా పనులు నేను చేసుకుని ఆ రాకాశ్ మోహన్ చూడండి ఎలా అరుస్తుందో. ఇది ఏం తక్కువది కాదు, ఏమి కూడా కదిలిస్తుంది వాడిని. వాడు కొడితేనేమో ఏడ్చిద్ది, మళ్ళీ వాడిని కొట్టలేక ఏదో ఒకటి కదిలిస్తానే ఉంటుంది. వాడి కోపం వచ్చి కొడతాడు, ఏమేమో ఇంకా కేకలు, ఇల్లంతా పగిలిపోద్ది, మొత్తం టాపులు వేసిపోయిద్ది అనమాట. ఎవరైనా అంటే నేనేదో కొట్టాను అనుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే అరుస్తారు. అందులోనూ మా ఆయన లేడండి ఇంట్లో, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సాగించుకుంటున్నారనమాట. ఇక్కడైతే ఉగాది పచ్చడి చేసేస్తున్నాను, వాళ్ళ గొడవ ఎలాగూ ఉండేదే అని చెప్పేసి. మనందరికీ తెలిసిందే కదా ఉగాది పచ్చడిలో మొత్తం 6 రుచులు ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న. బెల్లం, ఉప్పు, పులుపు కోసం చింతపండు, తర్వాత కారం కోసం మిరియాల పొడి, తర్వాత ఇంకేం వేసాను, మామిడికాయ,
వేపపూత ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను కాబట్టి అన్నీ రెడీగా ఉంటే ఏ పనైనా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇంక మిక్స్ చేసేసుకోవడమే. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న మామిడికాయ స్వీట్గానే ఉంది, బెల్లం స్వీట్గానే ఉంది. ఆ తర్వాత నేను ఒక బనానా కూడా యాడ్ చేశాను. బనానా మన ఇష్టం అండి, కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేసాను అనమాట, ఒక్క బనానానే వేశాను. అది కూడా స్వీట్గానే ఉంది, దీంట్లో అసలు చేదు తెలియలేదండి. మా పిల్లలు అయితే ఎలా తిన్నారు మీరు కూడా చూద్దరు కానీ లాస్ట్లో ఎంత ఇష్టంగా తిన్నారు. అంత స్వీట్గా ఉంది, చేదు తెలియట్లేదులే కాబట్టి చక్కగా తినేశారు వాళ్ళు. అన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా దీపం పెట్టేసుకుంటున్నా అండి. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. నిన్నంతా మా ఆయన ఖాళీగానే ఉన్నారండి, అసలు వర్క్ ఏమీ లేదు. కానీ ఈ రోజు మాత్రం తెలియకుండా ఫోన్లు వచ్చేసినాయి అనమాట. ఇంకా పండగ రోజు ఇంట్లో లేకుండా వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలే ఉన్నాము, ఇంకా మేమే చేస్తున్నాం అనమాట పూజ అదంతా. నిన్నుంటే బాగుండేది వర్క్, ఈరోజు ఖాళీగా ఉంటే బాగుండేది అనిపించింది. పండగ కదా, అందరం ఇంట్లో ఉంటే బాగుంటుంది. సరే నన్ను చేసేయమన్నారు పూజ, నేను మధ్యాహ్నం వస్తాను లంచ్ టైంకి అలా అని చెప్పారు. అందుకని ఇంకా నేను చైత్ర కూర్చొని పూజ అయితే చేసేస్తున్నాము. చిద్వి కూర్చోలేదులేండి, చిద్వి ఏమో వీడియో తీస్తున్నాడు. ఇంకా చైత్ర నేను ఇద్దరం కూర్చొని పూజ అయితే చేసేస్తున్నాము. అది దానికి ఎంత ఆనందమో. అన్నయ్యని కూర్చోబెట్టలేదు, నన్ను కూర్చోబెట్టుకుంది పక్కన అని ప్రతిదానికి వంతు భలే పెట్టుకుంటుంది. మేమంతా అయిపోయిన తర్వాత ఇంకా వాడు కూడా దండం పెట్టుకున్నాడండి లాస్ట్లో. ఉగాది పచ్చడి చైత్రకి తెలిసిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం తింటుంది అనమాట. దీని రియాక్షన్ బాగుంటుంది, అంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు. సెకండ్ టైం నేను చాలా థర్డ్ టైం తిన్నాం. చైత్ర సెకండ్ టైం తింటుంది. దగ్గర మమ్మీ ఒకతో చెప్తుంది బాగా. వాళ్ళకి ఎలా ఉందో చెప్పు, అడిగింది అలా అంటే తిరుగు చైత్ర. వాటర్ బాగున్నాయి. ఒకసారి నా స్పూన్ ఫస్ట్ ముద్ద కల తప్పుకోవాలి. అన్నీ తెంగరేసారు. బాగుందా చైత్ర? షాప్స్లో ఏంటంటే చింతపండు, మిరియాలు, బెల్లం వేసి మనకి స్పూన్ల మీద చింతపండు చాక్లెట్లను అమ్ముతారు. పిల్లలు అవి బాగా తింటారనమాట. ఇదేంటంటే నేను మిరియాల పొడి, చింతపండు, బెల్లం ఈ స్వీట్నెస్కి ఏంటంటే వాళ్ళకి ఆ చాక్లెట్ తిన్నట్టు ఉంది. అమ్మ చారు వరకు భలే ఉన్నాయి, రసం వరకు భలే ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఆ చాక్లెట్లు గుర్తొచ్చి సేమ్ అదే టేస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే కొంచెం నేను పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ వేసుంటే అప్పుడు టేస్ట్ కొంచెం వేరేలాగా ఉండేది. నేను కారం కోసం మిరియాల పొడి వేసేసరికి ఆ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా రెగ్యులర్గా టేస్ట్ చేసే టేస్టే కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారు. అసలు ఇంత ఇష్టంగా తింటారని చెప్పేసి అనుకోలే. అందులోనూ స్వీట్నెస్ ఎక్కువైంది అని చెప్పాను కదా, అందుకని చెప్పేసి చాలా ఇష్టంగా తిన్నారనమాట ఉగాది పచ్చడి. చైత్రకి పేరు తెలియక మా దీన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగి మరీ కనుక్కుంది. అరే ఉగాది పచ్చడి ఎలా ఉంది? పుల్లగా బాగుందా? చేదుగా లేదా మధ్యలో కొంచెం అన్నా? వేపాకు పోతేసాను కదరా, చేదు అస్సలు లేదా? సరిపోలేదేమో. మరి నాకు వచ్చింది మధ్య మధ్యలో. చైత్ర నువ్వు చెప్పు ఎలా ఉంది ఉగాది పచ్చడి? దీన్ని ఏమంటారు? ఏం పచ్చడి ఇది? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తినేస్తే 4:30కి హాయిగా నేను సైక్లింగ్ పోవచ్చు. సైక్లింగా? కాలు రెండు ఎరగొట్టే వాళ్ళక ఇష్టం వచ్చినట్లు కళ్ళబడ. మాకు కాలు తగ్గిందా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక దెబ్బ తగిలించుకొని రావాలా వెళ్ళి? మళ్ళీ హాలిడే పెట్టాలి. గుండు మొహం ఒకటి వేసుకొని హాలిడే పెట్టాలా?
తెలివి. ఈసారి ఏం వచ్చినా ఎంత బాగాలేకపోయినా స్కూల్కి పంపించేస్తాను రా. నాకు వచ్చింది. ఏంటది? జ్యూస్ ఇలా ఇలా అనుకుంటే. మమ్మీ నాకు ఈ జ్యూస్ కొద్దిగా ఇంకా లేదు, ఇంకెక్కువ తినకూడదు. డాడీ కోసం ఇంకొంచెం ఉందిలే డాడీ కోసం. ఇదేంద్రా ఉగాది పచ్చడి జ్యూస్ తాగినట్టు తాగుతున్నారు. ఉగాది పచ్చడి ఎలా ఉంది? వీళ్ళిద్దరు అసలు ఎగబడి తింటున్నారు. తింటావా? గారెలు ఎవరికి? ఇదే ఎక్కువ మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి. అప్పటి వరకు పిల్లలు ఎలాగో ఉండరని చెప్పేసి వాళ్ళకి కొంచెం పులిహోరను గారెలు పెట్టాను. మా పిల్లలు ఏంటంటే నాన్ వెజ్ కొంచెం తక్కువ తింటారండి. ఫ్రై చేసినా తింటారు కానీ, చికెన్ కానీ లేదంటే ఫిష్ ఫ్రై కానీ కొంచెం దగ్గరుండి పెడితే తింటారు కానీ ఇలా కర్రీ చేసినప్పుడు తినరనమాట. అందుకని నాన్ వెజ్ అయితే నేను కర్రీ అయితే ఏం పెట్టలేదు కానీ కొన్ని గారెలను పులిహోర అయితే తిన్నారు. ఇంకా అదే మా ఆయనకు చెప్పాను అనమాట, వీళ్ళు అసలు కర్రీ తినలేదు అని అంటే అప్పుడు సరే నేను పెడతానులే అని చెప్పేసి. మా ఆయన ఉంటే మాత్రం ఇంకా తప్పదు, వాళ్ళకి తినాల్సిందే, తింటారు ఎలాగోలా, కొంచెం భయంతో అన్న తింటారు. అందుకని చెరోక 2 ముక్కలు అట్లా పెట్టినట్టున్నారు. ఎక్కువ వాళ్ళు కూడా తినలేదులేండి, ఆల్రెడీ తినేశారు కదా, వాళ్ళు కూడా తినలేకపోయారనమాట. ఇలా ఎక్కువ హడావిడి లేకుండా ప్రశాంతంగా మా ఉగాది పండుగ అయితే అయిపోయింది. ఒక్కటే ఒక్క మైనస్ ఏంటంటే కొంచెం మా ఆయన కూడా ఇంట్లో ఉంటే బాగుండేది అని అనిపించింది. పండగ కదా, విడిగా అయితే ఎలా ఉన్నా పర్లేదు, కొంచెం పండగ రోజన్నా ఇంట్లో ఉంటే బాగుండేది అని అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్న ఏం చేస్తానులే, అటు వెళ్తే ఎంతో కొంత వస్తాయి కదా, ఎందుకులే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అని చెప్పేసి వెళ్తానని వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చారా, ఒక 1 అవర్ అట్లా ఉన్నారు, మళ్ళీ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఎక్కువసేపు లేరు, అదొక్కటే మిస్ అయ్యాం. కానీ ఇంకా పండగ అంతా అయితే ప్రశాంతంగా జరిగింది. పొద్దున ఇంట్లో అలంకరణ అంతా, పూజ అలంకరణ కూడా ఈరోజు ఏం లేదండి, మీరు చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాము. మామిడాకులు కట్టడం, కావాల్సినవన్నీ వండేసుకోవడం, పూజ చేసుకోవడం, అందరం ఇలా కూర్చొని ఒక దగ్గర అన్నీ తింటాం. ఇదే మా పండగ. మరొకసారి మీ అందరికీ బిలేటెడ్గా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.